హలో! హాయ్ ఎవ్రీవన్. నేను స్వాతి. ఈరోజు ఈ వీడియోలో నా 4 AM రొటీన్‌ని షేర్ చేయబోతున్నా. అంటే నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుందో అది మీతో షేర్ చేసుకుంటా. సో, నాకు క్యాబ్ వచ్చి 4:50కి వస్తుంది. సో, నేను అప్పటి వరకు రెడీగా ఉండాలి. నేను ఆఫీస్‌కి వెళ్ళే ముందు రోజే నా బ్యాగ్‌ని ప్రిపేర్ చేసుకుంటా. అంటే చార్జర్, ఐడీ కార్డ్, ల్యాప్‌టాప్ ఎవ్రీథింగ్ ఒకసారి చెక్ చేసుకుంటా. ఇంకా నేను వేసుకునే మేకప్ ప్రోడక్ట్స్, వాచ్ అండ్ ఆల్సో డ్రెస్ కూడా. సో దట్ ఇవన్నీ నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే నాకు చాలా టైం సేవ్ అవుతుంది. నేను ఆఫీస్‌కి వెళ్ళే ముందు రోజే ఇల్లు మొత్తం తుడుచుకొని క్లీన్ చేసి పెట్టుకొని అప్పుడు పడుకుంటాను. నేను మార్నింగ్ లేవగానే గీజర్ ఆన్ చేస్తాను ఫస్ట్. బాబు కోసం మిల్క్ బాయిల్ చేస్తాను. నేను బాబుకి బఫెలో మిల్క్ ఇస్తాను. నేను ముందు రోజే ఇడ్లీ ప్లేట్స్ని క్లీన్ చేసి కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటాను. నేను ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు బాబుకి టిఫిన్ ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను. సో, అందుకే ముందు రోజే పిండి రుబ్బేసుకొని నెక్స్ట్ డేకి బాగా ఫర్మెంట్ అవుతుంది. నేను కావాలనే ఈ చిన్న ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఒక 10 మినిట్స్‌లో ఇడ్లీ కుక్ అయిపోతుంది. నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్ళాలనుకుంటే ఇడ్లీనే తీసుకొని వెళ్తాను. బాబు లేచేసరికి నేను ఆఫీస్‌లో ఉంటాను కాబట్టి నేను ఇడ్లీ కుక్ చేసి వెళ్ళిపోతే మా హస్బెండ్ లేవగానే బాబుకి ఇడ్లీ తనే తినిపిస్తారు. నేను కడిగిన పాల బాటిల్ని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి స్టెరిలైజ్ చేస్తాను. ఆఫీస్ లాగిన్ 4 అవర్స్ పక్కాగా ఆఫీస్లో ఉండాలి. సో, నేను వెళ్ళేసరికి 5:30 అవుతుంది. 5:30 to 9:30 నా లాగిన్ టైం అయిపోతుంది. సో, అప్పుడప్పుడు ఏదైనా వర్క్ ఉంటే లేట్ కూడా అవ్వచ్చు ఇంటికి రావడానికి. అందుకే నేను ఇలా బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టి వెళ్ళిపోతాను. సో, మా హస్బెండ్ నేను వచ్చేసరికి కుక్కర్ పెడతారు స్టవ్ మీద. ఆఫీస్ నుంచి రావడం లేట్ అయితే ఆమ్లెట్ కానీ కర్డ్ వేసి తినిపిస్తారు. ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్‌గా ఇడ్లీ తినాలని లేదు. అందుకే ఇంకా మ్యాంగో కట్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని ఆఫీస్‌కి తీసుకెళ్ళాక అక్కడ తింటాను. నేను ఆఫీస్‌కి వెళ్ళే ముందే పాల బాటిల్‌లో మిల్క్ పోసి మా హస్బెండ్ పక్కన పెట్టి వెళ్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు బాబు 5:30కి, 6కి లేస్తాడు. చాలా ఏడుస్తాడు. అప్పుడు తనకి ఈజీగా ఉంటుందని బాటిల్ తన పక్కనే పెట్టేసి నేను ఆఫీస్‌కి వెళ్ళిపోతాను. ఇప్పుడు టైం వచ్చి 4:50 అవుతుంది. నేను రెడీ అయిపోయాను. క్యాబ్ వచ్చేసిందని కాల్ చేశారు. కిందకి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ కానీ బాబు కానీ ఎవరూ లేవరు. నేను బయట నుంచి లాక్ వేసేసుకొని వెళ్ళిపోతాను. మా ఆఫీస్ సరౌండింగ్స్ చాలా గ్రీనరీగా ఉంటుంది. లైక్ ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. అసలు చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తది.
ఆఫీస్ నుంచి వచ్చేసరికి 11 అయింది. కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని బాబుకి ఫుడ్ పెట్టాలి కాబట్టి ఇంకా రైస్ నేను స్టవ్ మీద పెడుతున్నా ఇప్పుడు. ఈరోజు లంచ్ వచ్చి సింపుల్గా మజ్జిగ చారు చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్ డిషెస్ చేసుకొని తినేస్తాము. అందుకనే ఇంకా మజ్జిగ చారులో ఆలు కూడా, ఉడకబెట్టిన ఆలు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. మజ్జిగ చారు విత్ ఆమ్లెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ కమెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.